ఏం సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్స్ లో నాకు చాలా లెంగ్తీ డైలాగ్స్ చెప్పడం అలవాటు. కానీ నాకిప్పుడు అంత టైం లేదు. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది తన్నులు తినడానికి ఈ భూమి మీద పుట్టావని. కొద్ది రోజులుగా ఎవరిని కొట్టగా చేతులు చెమచమలు ఆడుతున్నాయి. అనవసరంగా వచ్చి రెచ్చగొట్టావు కదరా. ఈ దెబ్బలకి బాగా బుద్ధొచ్చి ఉంటుంది. అవును, ఇంకెవరితో గొడవ పడ్డావు. అదే నీకు ఈ ఊళ్ళో వాళ్ళకి మంచిది. ఇదిగో ఇతనికి ఇవ్వాల్సిన అసలు వడ్డీ. పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి. తెల్లతోలున్న ఆడది నీ ఇంట్లోనూ ఉంది. జాగ్రత్తగా ఉండమను. నా అల్లుడు ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళగానే నేను ఫోన్ చేసి నీకు రమ్మని చెబుతాను. నువ్వు వెంటనే వచ్చి అక్కడున్న ఆ పిల్ల జుట్టు ఇలా పట్టుకుని ఈ డైలాగ్ చెప్పాలి. రేయ్ వాసుదేవా, రారా ఇటు. తర్వాత పిల్లతో, నీలాంటి అందమైన తెల్లని అమ్మాయిల కుటుంబంలో ఉంటేనే నాలాంటి వడ్డీ వ్యాపారస్తులకు డబ్బు కరెక్ట్ గా వస్తుంది. అప్పుడు నేను వచ్చి అసలు వడ్డీ పలానా టైంలోగా ఇస్తానని చెబుతాను. అది విని నువ్వు కండలు చూపించి తిరిగి వెళ్ళిపోవాలి. రోషన్ అంటే నా అల్లుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆవేశంగా ఇంట్లోకి వచ్చి వేదిక జుట్టును బలంగా పట్టుకుని నీ పెర్ఫార్మెన్స్ చూపించాలి. కాసేపటి తర్వాత నా అల్లుడు అసలు వడ్డీతో సహా నీ దగ్గరకు వచ్చి 2-3 దెబ్బలు కొట్టి ఆ డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు మన ఇద్దరం పనిచేసుకుందాం. 50-50. కానీ జుట్టు పట్టుకోవాల్సిన అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా. అది సరైన టైంలో నేను ఫోన్ చేసి నీకు చెబుతాను కదరా. నిన్నెవరికన్నారా బాబు? అమ్మా. హలో. ఏ రాముడు, త్వరగా రారా. హాల్లో ముందున్న సోఫాలో నేను చెప్పిన పిల్ల పుస్తకం చదువుతూ కూర్చుంది. వెంటనే రావాలి. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో జబ్బార్, నేను వేదిక డ్రాయింగ్ రూమ్ లో సోఫాలు కూర్చుంది. నువ్వు త్వరగా వచ్చాయి. ఓకే.